కేరళం రాష్ట్రం బీజేపీకి ఇప్పటివరకు కొరకరాని కొయ్యగానే ఉంది. అయితే కొన్ని నెలల కిందట తిరువనంతపురం మేయర్గా బీజేపీ నేత ఎన్నికయ్యారు. దీంతో కమలం పార్టీ వర్గాల్లో జోష్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి కేరళంపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ఈసారి ఎలాగైనా కేరళంలో పాగా వేయాలని కమలం పార్టీ డిసైడ్ అయింది. కేరళం అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది వామపక్షాలు. భారతదేశంలో వామపక్షాలు అధికారంలోకి వచ్చిన తొలి రాష్ట్రం కేరళమే. ఇదిలా ఉంటే కేరళంలో కమలం పార్టీకి ఎన్ని సంవత్సరాలుగా దాదాపుగా నో ఎంట్రీ. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే అంటూ ఎవరూ లేరు. ఎన్ని సంవత్సరాలుగా కేరళం రాజకీయాల్లో వామపక్షాలు లేదా కాంగ్రెస్ పార్టీ చుట్టూనే తిరుగుతున్నాయి. అయితే ఈసారి కేరళంపై కమలం పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అయితే కొన్ని నెలల కిందట కేరళంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఇందులో భాగంగా తిరువనంతపురం మేయర్ పదవిని కమలం పార్టీ కైవసం చేసుకుంది. దీంతో కేరళ బీజేపీలో ఒక్కసారిగా జోష్ వచ్చింది. అంతేకాదు, సాక్షాత్తు ప్రధాని మోదీయే ఫోన్ చేసి కేరళ బీజేపీ నాయకులను అభినందించారు. దీంతో కొద్దిగా కష్టపడితే కేరళ రాజకీయాల్లో సత్తా చాటవచ్చని కమలనాథులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందుకు అనుగుణంగా వ్యూహాలు కూడా పన్నారు. ఇప్పటికైతే కేరళకు సంబంధించి బీజేపీ దూకుడు మీదుంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చి 24 గంటలు కూడా గడవకముందే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో అనేక మంది ప్రముఖుల పేర్లున్నాయి. మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ శ్రీలేఖ పేరు తొలి జాబితాలో ఉంది. ఒక మంచి పోలీస్ అధికారిగా సమాజంలో శ్రీలేఖకు గుర్తింపు ఉంది. కాగా శ్రీలేఖకు వట్టియూర్కావు నియోజకవర్గం కేటాయించారు. అలాగే జాబితాలో రెండవ పేరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ది. ఆయనకు నేమం నియోజకవర్గం కేటాయించారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి వి మురళీధరన్ కూడా తొలి జాబితాలో అవకాశం కల్పించుకున్నారు. ఆయనకు గజకూటం సెగ్మెంట్ కేటాయించారు. అలాగే మరో బీజేపీ నేత శోభా సురేంద్రన్కు పల్కాడ్ నుండి పోటీ చేసే అవకాశం దొరికింది. ఇక చివరగా బీజేపీ కేరళ శాఖ మాజీ అధ్యక్షుడు కె సురేంద్రన్కు ముంజేశ్వరం కేటాయించారు. ఇదిలా ఉంటే కేరళలోని నాటిక నియోజకవర్గం ఎమ్మెల్యే సిసి ముకుందన్ తాజాగా కమలం పార్టీలో చేరారు. ముకుందన్ సిపిఐకు చెందిన ఎమ్మెల్యే. అయితే ఇటీవల ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ర్యాలీ నిర్వహించారు. బెలూన్లు, బ్యాండు మేళాల మధ్య పెద్ద ఎత్తున ఊరేగింపు తీశారు. కేరళలో బీజేపీ ఈ లెవెల్లో హంగామా చేయడం ఇదే తొలిసారి. కాగా అసెంబ్లీ ఎన్నికలు తరుముకు వస్తున్నటువంటి వేళ ప్రధాని మోదీ కేరళంలో పర్యటించారు. కేరళం పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ కమలం పార్టీ నాయకులు ఇక కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఆయనకు. ఈ సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందినటువంటి వారికి ఇక 10,000 కోట్లకు మేర అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్నాకులంలో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేరళం రాష్ట్రం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి కూడా కట్టుబడి ఉందన్నారు ఆయన. ఇటీవల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కూడా కేరళం రాష్ట్రంకు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కూడా భారీ నిధులు కేటాయించినట్టుగా ఆయన వెల్లడించారు. కాగా ఈసారి ఎన్డీఏ కూటమికి రాష్ట్రం పాలించే అవకాశాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కేరళ ఓటర్లను ప్రధాని మోదీ కోరారు. కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మార్చడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు ప్రధాని మోదీ. కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మారుస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కేరళ రాష్ట్ర పేరును మార్చాలన్న డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. ఈ మేరకు కేరళ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఇదిలా ఉంటే యావత్ భారతదేశంలో కేరళ రాజకీయాలు భిన్నమైనవి. స్వాతంత్ర్యం వచ్చాక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతున్నటువంటి సమయంలోనే కేరళలో కమ్యూనిస్టుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న చివరి రాష్ట్రంగా కూడా కేరళని. పశ్చిమ బెంగాల్, త్రిపురలో అధికారాన్ని కోల్పోయిన కమ్యూనిస్టులు కనీసం కేరళలోనైనా ఉనికి చాటుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. దేవభూమిగా పిలిచే కేరళలో కమలనాథులు ఎంతగా ప్రయత్నించినా బీజేపీ ఇప్పటివరకు పాగా వేయలేకపోయింది. వాస్తవానికి కేరళలో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎక్కువ. ఇక్కడ 5,000కు పైగా ఆర్ఎస్ఎస్ శాఖలున్నాయి. సంఘ్ పరివార్ ఆధిపత్యమున్న
కేరళలో భారతీయ జనతా పార్టీ సత్తా చాటలేకపోతోంది. కేరళ జనాభాలో 54% మంది హిందువులు. అయితే వీరిలో సగం మంది వామపక్షవాదులు. దీంతో బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది. ఏది ఏమైనా ఈసారి కేరళంలో పాగా వేయడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది.